బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో 80 లక్షలతో గ్రామంలో పూర్తి చేసిన సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మహిళా కమ్యూనిటీ భవనం నిర్మాణం పనులు ప్రారంభం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. పార్టీ నాయకులు కూడా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈరోజు మల్లకి 200 రూపాయలు ఉన్న ముసలమ్మ అంటుంది, దానికి 500 1000 రూపాయలు పెరగాలంటే కేసీఆరే ఉండాలి. పేరుటోంతో కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు, ఇచ్చే ధైర్యం మనసు కూడా లేదు. రైతు బంధు ఇచ్చే 10,000 ఇంకో 5,000 పెరగాలి, పెరిగిన రేట్ల ప్రకారంగా ఇవ్వాలంటే కేసీఆరే ఉండాలి. అమ్మాయి పెళ్లికి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చేదాన్ని ఇంకొక 500 పెంచాలి, ఇంకో 50,000 పెంచాలంటే కేసీఆర్ ఉండాలి. ఇవాళ ప్రతి దాంట్లో డెవలప్ చేసుకుంటాను. మన ఊళ్ళో ఒక సబ్ సెంటర్ కట్టుకున్నాం, ఎందుకు ఆరోగ్య రీత్యా చేసుకోవడానికి. మహిళా కమ్యూనిటీ వాళ్ళు మీ మహిళలు ఎక్కడని తెలుసుకోవాలి. ఏ నియోజకవర్గం మీ అత్తగారు ఇల్లు, మీ అమ్మగారి ఇంట్లో, లేకపోతే మీరు వచ్చిన బంధువులలో అక్కడ ఎమ్మెల్యే మహిళా భవనాలు కడుతున్నాడో తెలుసుకోవాలి. మీరు నేను ఏదో చేసి ఏదో రకంగా